హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ టమోటా మసాలా కర్రీ అండి. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చపాతీ, రైస్, పూరి ఇలా దేంట్లోకైనా ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా చేస్తే అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు, లేదా చారుతో సైడ్ డిష్గా కూడా తినవచ్చు. ఎగ్ టమోటా మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. 4 నుంచి 7 వరకు ఆనియన్స్, 2 టమోటాలు, 2 పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా సన్నగా తరగాలి. అలాగే టమోటాలను కూడా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, 4 లవంగాలు, 1 యాలుక వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం చింతపండు వేసి వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని 1 స్పూన్ వరకు మసాలా పొడి వేసుకోవాలి. ఇలా కొంచెం మరిగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఎగ్స్ వేసుకోవాలి. ఇలా దూరంగా వేసుకోవాలి. గరిటెతో కూడా తిప్పకూడదు, కలిసిపోతాయి. ఇలా వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. అంతేనండి, ఎగ్ టమోటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.